హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను విషయలేఖని. సో ఈ సమ్మర్కి నేనైతే ఆర్కే ఫార్మ్స్కి వచ్చేసాను. అంటే మామిడి సమ్మర్ అంటే మనకి గుర్తుకొచ్చేది మామిడి పళ్ళు, మామిడి కాయలు, ఆవకాయలు ఇవే కదా. సో అందుకని డైరెక్ట్గా ఫామ్కి వచ్చి కొందామని చెప్పేసి ఆర్కే ఫార్మ్స్కి వచ్చాను. సో ఇక్కడ నాకు చుట్టూ పెద్ద పెద్ద మామిడి చెట్లు అండి, చాలా బాగా అనిపించింది. సో నేను రావడం ఏంటంటే అరౌండ్ నూన్ అయిపోయింది అనమాట, ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే పైన ఎండ మండిపోతుంది అసలు. సో కిందనేమో అసలు చెమటలు అసలు, పైన ఎండ చాలా బీభత్సంగా ఉంది టెంపరేచర్స్ అయితే. సో అందుకని మీరు బయటకు వచ్చినప్పుడు కూడా వాటర్ లేదా ఏమంటారు లిక్విడ్స్ క్యారీ చేసుకుంటూనే రండి, ఎందుకంటే చాలా ఎండల్లో ఉన్నాయి కదా. సో అట్లీస్ట్ మనకి లిక్విడ్స్ అయితే డిహైడ్రేట్ అవ్వకుండా మనం హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో నేనైతే చుట్టూ మామిడి చెట్లు చూసి అలా ఉండిపోయాను. ఏమైనా నా హైట్కి, నా చేతికి అందేలా మామిడికాయలు వస్తాయేమో అని చెప్పి చుట్టూ చూశాను, ఎక్కడ దొరకలేదు. ఒక చెట్టుకి మాత్రం జతగా మామిడికాయలు కనిపించాయి, నా హైట్కి, నా చేతికి అందాయి అనమాట. సో వెంటనే వెళ్ళి పట్టుకుందా అని చెప్పి వెళ్ళాను. సో చాలా గ్రీన్గా భలే ఉన్నాయి అసలు కాయలు, ఎంత బాగున్నాయో. సో నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయడం. ఇలాగా ఒక చెట్టుల ఫామ్కి వెళ్ళి ఆ ఫామ్కి వెళ్ళి ఇలాగ పళ్ళు కానీ కాయలు కానీ కొనడం ఇట్స్ మై ఫస్ట్ టైం. అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళు అంటే ఏంటంటారు, ఒక సెక్షన్ అంతా కూడా పళ్ళు కాయలు అమ్ముతున్నారు, ఇంకొక సెక్షన్ ఏంటంటే నాట్ అలౌడ్, రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. అంటే ఇంకా చెట్లు గ్రో అవుతున్నాయి, కాయలు ఇంకా కాస్తున్నాయని. పచ్చిగా ఇక్కడ ఒక ఆంటీ నాకు చెప్తున్నారు, ఇది సోయన్సో కాయ, ఇది చాలా బాగుంటుందని భలే చెప్పారన్నమాట ఆవిడ. చెప్పండి. మామిడి ఓకే, ఇది కొబ్బరిలాగా టేస్ట్ కొబ్బరిలా ఉంటుందా? ఓకే, అంటే అలా పచ్చిగా పండు కాదు. అలాగే చాలా మంది ఇష్టపడతారు ఇలాగ. ఓకే. సో అంకుల్ని అడిగి అసలు ఏమేమి కాయ ఏంటి, దేనికి యూస్ అవుతుంది, అసలు పళ్ళు ఏమేమి పళ్ళు ఏంటి, పేర్లు ఏంటి తెలియదు కదా నాకు. సో అందుకే అన్నీ కనుక్కున్నాను అనమాట. సో ఫస్ట్ ఇది ఏంటంటే కొబ్బరి మామిడి అంట. సో కొబ్బరి మామిడి మనకి ఆల్మోస్ట్ కొబ్బరి టేస్ట్ వస్తుందంట, ఫైబర్ కంటెంట్ ఎక్కువ, లిక్విడ్ ఏమి ఉండదు, అలా పచ్చిగానే ఉంటాయంట, అలాగే తింటారంట. సో సెకండ్ అది వచ్చేసి కలెక్టర్ కాయ. సో కలెక్టర్ కాయ పుల్లగా ఉంటుంది అండ్ దాన్ని మనం ఆవకాయలకి వాడతాము. ఇది పునాస, చిన్నగా రౌండ్గా ఉంది కదా, ఇది మోస్ట్లీ పప్పుకు వాడతారంట, మ్యాంగో పప్పు చేస్తారు కదా దానికి. ఇవి పెద్ద రసాలు ఆవకాయలకి వాడతారు అండ్ ఆల్సో పండిన తర్వాత తింటారు కూడా. ఇవి ఐజర్లో కూడా ఆవకాయకి అంట. ఇవన్నీ పుల్లకాయలంట. ఇవి చిన్న రసాలు కాయల్లో ఉన్నప్పుడు. చిన్న రసాలు కూడా పుల్లగా ఉంటాయి, వాటిలో కూడా ఆవకాయ పెట్టుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే కొన్ని పుల్లావకాయకి, కొన్ని తీపావకాయలకి అంటారు కదా, సో అలాగా వేరియంట్స్ ఉంటుంది. సో ఇది సువర్ణ రేఖ మనకి కొద్దిగా పింకిష్ ఉంటుంది, అది ఆవకాయలకి యూజ్ చేస్తారు. ఇవి పెద్ద రసాలు, ఇవి సువర్ణరేఖ పళ్ళు. సో ఇందాక చూపించింది సువర్ణరేఖ కాయ, ఇది సువర్ణరేఖ పళ్ళు అనమాట. సో అవి కాయలు అన్నప్పుడు ఆవకాయకి వాడతారు, పండిన తర్వాత పీల్చుకొని లేదా జ్యూసెస్ కానీ చేసుకొని తింటాము. ఇవి దసేరి పళ్ళు, ఇవి తీయగా ఉంటాయి బాగా. సో నాకు వీటిలన్నింటిలో ఇది ఒకటే బాగా తెలుసండి, బంగినపల్లి. సో బంగినపల్లి మనం స్లైసెస్ కింద కట్ చేసుకొని తింటాం కదా, సో అది బాగా తెలుసు. సో ఈ లాస్ట్ది నిమ్మ పసంద్ అంటండి. ఇది మనకి ఆవకాయ చేస్తారంట, నిమ్మకాయ ఆవకాయ సంథింగ్ ఏదో చేస్తారంట, అది కూడా మంచిది, బాగుంటుందంట. ఈ లాస్ట్లో ఇప్పుడు చూపించాను కదా, అందులోనే చిన్నవి ఏంటంటే కేజీ 300-400 ఉంటుందంట. అది చాలా తీయగా ఉంటాయంట, కాయల్లో ఉన్నాయి కదా, అవి చిన్నగా ఉన్నా సరే మనకి స్వీట్నెస్ చాలా ఉంటుందంట, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందంట. సో ఇంకొక సైడ్ చూపిస్తున్నాను, రెస్ట్రిక్టెడ్ ఏరియా అన్నాను కదా, సో ఇది అనమాట. సో అవతల సైడ్కి మనకి ఎంట్రన్స్ లేదు, ఫెన్సింగ్లో వేసేసారు. సో అందుకని జూమ్ చేసి చూపిస్తున్నాను. సో కాయలకి అవి ఇంకా అంటే కొత్తగా పిందెలు అంటారు కదా, అంటే చిన్న సైజ్ గ్రోయింగ్ మ్యాంగోస్ని, వాటికి ఏంటంటే ఇలాగ బ్యాగ్స్లా చుట్టారంటే అవి ఏమి పురుగులు కానీ లేదా
ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రాకుండా కాయ హెల్తీగా ఉండడానికి అని చెప్పేసి వాళ్ళు అలా కడతారంట. నాకైతే బాగా అనిపించిందండి ఎక్స్పీరియన్స్. సో ఒక తోటకి వెళ్ళి ఇలా పళ్ళు కాయలు కొనుక్కోవడం అనేది చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా మీ లైఫ్లో ఇలాగ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.